నమస్కారం. ఆరోగ్యమస్తు సుజోక్ నాడియోగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనం గ్యాస్ట్రిక్ అల్సర్, కాన్స్టిపేషన్, ఆకలి లేకపోవడం సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాము. మీరు ఎవరైనా కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఆచార్య శశికాంత్ శర్మ గారు ఉన్నారు. అలాగే రేపటి నుంచి హైదరాబాద్ లోని వనస్థలిపురంలో కూడా బ్యాక్ పెయిన్ రిలీఫ్ క్యాంప్ కూడా నిర్వహించబడుతుంది. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. మరి ఎవరైనా కూడా హాజరు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి కూడా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. శర్మ గారు, ఈ అల్సర్ సమస్య అనేది ఎందుకు వస్తుందంటారు? మరి దీనికి సుజోక్లో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు? ముందుగా ఐ న్యూస్ ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు చాలామంది బాధపడుతున్నటువంటి సమస్యలలో ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్య ఒకటి. దీనికి ఏంటంటే మన వాళ్ళు ఎప్పుడో అంటే శాస్త్రోక్తంగా కొన్ని మంత్రాల ద్వారా మనకు చెప్పడం జరిగింది. అది ఒకసారి మీతో నేను షేర్ చేస్తాను. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత, మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం, మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్ణత మృత్తికే. ఇది మంత్రం అన్నమాట. దీంట్లో మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం అంటే మృత్తిక అంటే మట్టి. మనకి ఇప్పుడు రేపు గణపతి చవితి రాబోతుంది. మట్టి వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకునేటువంటి ఆచారం అనాదిగా మనకి ఎప్పటి నుంచో వస్తుంది. కాబట్టి ఈ మట్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ తగ్గించేంత శక్తి మనకి మట్టిలో ఉంది అని చెప్పి మంత్రం మనకు చెప్తుంది అన్నమాట. ఇవాళ మనం రకరకాల సమస్యలకు అంటే అన్నిటికీ మూలం వచ్చేసి మన కడుపు అండి, సమస్యలకు అన్నిటికీ. కాబట్టి ఈ పొట్ట బయటకు రావడం, తర్వాత కడుపులో గ్యాస్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం, దాని తర్వాత కడుపులో మంటగా ఉండడం ఈ ఏరియాలో కానీ ఇక్కడ కానీ, దాని తర్వాత మోషన్ ఫ్రీగా ఉండకపోవడం, తర్వాత ఆకలి సరిగా లేకపోవడం, లేదు తిన్న తర్వాత అరగడానికి ఇబ్బంది పడడం, ఇవన్నీ సమస్యలన్నీ కూడా ఏంటంటే ఈ కడుపుకు సంబంధించినటువంటి సమస్యలో ఉంటాం. అంటే డైజెస్టివ్ సిస్టమ్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకు ఈ నోట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సుజోక్ థెరపీలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. పరిష్కారాలలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే టెంపరరీ రిలీఫ్, రెండవది ఏంటంటే శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ఈ టెంపరరీ రిలీఫ్ అనేది చాలామంది ఆల్రెడీ వాడి చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలోపతిలో ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ తీసుకోవడం కానీ, లేదు యాంటాసిడ్స్ కానీ, ఇవన్నీ మనం తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడు మందం అది రిలీఫ్ అనేది అవుతుంది. దాని తర్వాత మోషన్ సరిగా రాకున్నా కూడా వాళ్ళు ఆ ట్యాబ్లెట్ అనేది వేసుకోవడం, తద్వారా మోషన్ ఫ్రీ కావడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా టెంపరరీ కాన్సెప్ట్. అయితే ఈ టెంపరరీలో ఉన్నటువంటి వ్యక్తి శాశ్వతంగా నాకు తగ్గేటువంటి విధానం ఎక్కడైనా ఉందా అని వెతుకుతూ ఉంటాడు. కొత్తగా ప్రారంభమైన వ్యక్తి ఇప్పుడు మందరం రిలీఫ్ అయితే చాలండి, ఏమవుతాయి అనేటువంటి ఆలోచనలో ఉంటాడు. అంటే 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. దీంట్లో శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది మనకు కావాలి అంటే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు మనం పాటించినప్పుడు మాత్రమే మనకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది. లేదు చాలామంది ఆ ఆలోచన విధానం ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే యూట్యూబ్లో వీడియోలు చూడాలి, దాంట్లో ఏది చెప్తే చేసేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. ఇదేంటంటే ఇవన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎందుకంటే మనం డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఎన్నిసార్లు వెనక తిరిగి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గంది ఊరికే యూట్యూబ్లో మీరు చూసేసి అది ప్రెస్ చేసుకోవడం ద్వారా కానీ లేకుంటే ఏదో ఒకటి తీసుకోవడం ద్వారా కాదు. ఎందుకంటే ఆ ప్రాబ్లంకు రూట్ అనేది డయాగ్నోస్ చేయాలి, ఏ ప్రాబ్లం అయినా సరే. ఎందుకంటే అందరికీ ఒకటే రకమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకపోవచ్చు. ఎందుకు వచ్చింది అనేది కనుక్కొని ఆ అనుభవం ద్వారా ఏంటంటే వాళ్ళు పలానాది మీరు చేసుకోవడం ద్వారా, అది యోగాసనాలు అయి ఉండొచ్చు, ఆక్యుప్రెషర్ పాయింట్స్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే అది రెగ్యులర్గా మీరు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే శాశ్వతంగా ఆ సమస్యకు మనం చెక్ అనేది పెట్టచ్చు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునేటివన్నీ కూడా స్టమక్ డిసార్డర్స్. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఈ స్టమక్ డిసార్డర్కి సంబంధించి మనం ఏం చేయాలి అనేది చెప్పుకుందాము. దీంట్లో నేను మొట్టమొదటి మీకు చెప్పేది ఏంటంటే మీకు స్టమక్ డిసార్డర్ ఉంది అనగానే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి మనం చేసే తప్పులలో ఏంటంటే భోజనం చేసేటువంటి సమయంలో ప్రశాంతంగా ఉండకుండా మొబైల్ ఫోన్స్లో ఫేస్బుక్లు వాట్సాప్లు చూస్తూ లేదు టీవీలో సీరియల్ చూస్తూ తినేటువంటి విధానము, ఇది 98% గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణమండి.
కాబట్టి మీరు భోజనం చేసేటప్పుడు ఫస్ట్ రూల్ ఏంటంటే, అంటే ట్రీట్మెంట్ కంటే ముందు మీరు ఇవి చేయాల్సినవి, టీవీ మొబైల్ అన్నీ ఆఫ్ చేయండి, ప్రశాంతంగా భోజనం చేస్తూ ఉండండి. భోజనం చేసినటువంటి వాళ్ళను, ఆ భోజనం చాలా రుచికరంగా ఉంటే వాళ్ళని మెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు చాలా బాగుందండి, చాలా బాగైంది వంట అనేటువంటి ప్రయత్నం చేయండి. ఇదొకటి. రెండోది ఏంటంటే, తినేటువంటి టైంలోనే మనకు చాలా బిజీ షెడ్యూల్ అనమాట. మిగిలిన టైంలో అంతా ఏదైనా చేస్తాం మనం. బట్ భోజనం దగ్గరకు వచ్చేసరికి ఒక 5 నిమిషాల్లో ఆ భోజనం అయిపోవాలి, 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, 5 నిమిషాల్లో డిన్నర్ అయిపోవాలి. ఇది మన పరిస్థితి. కాబట్టి సలైవా ఏదైతే ఉందో లోపలనటువంటి లాలాజలంతో కలిసి వెళ్లకుండా ఆహారం మనం తీసుకుంటే ఆ ఆహారం కూడా జీర్ణం కాదు. ఏ ఆహారం అయితే జీర్ణం కాదో ఆటోమేటిక్గా అది మనకు ఆ పొట్టలో కొవ్వుగా పొట్ట పెరగడం అనేది చూస్తున్నాం. కాబట్టి చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఈ పొట్ట పెరగడం. మిగిలిన భాగాలన్నీ మామూలుగానే ఉంటాయి, పొట్ట భాగం మాత్రం ముందరికి వస్తుంది. అది తగ్గించుకోవడానికి మన వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితాలు అనేవి ఉండవు. కాబట్టి తీసుకునేటువంటి ఆహారాన్ని ప్రశాంతంగా తినడం, రెండోది జాగ్రత్తగా నములుతూ తినడం, ఈ రెండు మనం అలవాటు చేసుకోవాలి. ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఇది చూడాలి. ఇంకా పోతే ట్రీట్మెంట్లోకి వస్తే, ట్రీట్మెంట్లో ఏంటంటే మనం ఇప్పుడు రెండూ చెప్పుకుందాం, ఎందుకంటే ఇది నాడీ యోగం కార్యక్రమం. కాబట్టి యోగాలో మనం ఏం చేసుకోవాలి, రెండోది సుజోగ్ థెరపీలో మనం ఏం చేసుకోవాలి. దీంట్లో యోగాలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మొట్టమొదలు వజ్రాసనం వేయడం అలవాటు చేయండి. మీరు టీవీ చూస్తున్నా, తర్వాత ఇంట్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఏంటంటే వజ్రాసనంలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. కింద దిండు లాంటిది మెత్తడిది పెట్టేసుకొని దానిపైన వజ్రాసనంలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. భోజనం తర్వాత కూడా ఒక 10 నిమిషాలు వజ్రాసనంలో ఉండడం, ఇది అలవాటు చేసుకున్నట్టు అయితే జీర్ణక్రియ అనేది సక్రమంగా జరిగేటువంటి ఛాన్స్ ఉంది. రెండోది ఏంటంటే ఆసనాలలో మనకేంటంటే ఈ మండూకాసనం వేయడం అనేటువంటిది నేర్చుకోండి. ఈ మండూకాసనం అనేది గురువుల ద్వారా నేర్చుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే మనం టీవీలలో వీటిలలో చూస్తూ వాళ్ళు ఎలా చేస్తే మనం అలా చేస్తే ఆ ఫలితం రాదు. ఎందుకంటే దాన్ని శ్వాస ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వదలాలి, తర్వాత చేతి యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలి, ఏ ఫింగర్ను మనం పైన పెట్టాలి, కింద పెట్టాలి, ఇవన్నీ కూడా లోకల్గా మనకు యోగా గురువులు ఎవరైతే ఉన్నారో ఆథరైజ్డ్ సర్టిఫైడ్ పర్సన్స్ కానీ, వంశపారంపర్యంగా గురు పరంపరగా వస్తున్నటువంటి యోగా గురువులు కానీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోండి. అది నేర్చుకున్న తర్వాత ఇంటి దగ్గర దాన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. కాబట్టి వజ్రాసనము, రెండవది వచ్చేసి మండూకాసనము, ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. స్టమక్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళందరూ, నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, తర్వాత అల్సర్స్, తర్వాత కాన్స్టిపేషను, తర్వాత అజీర్ణము, తిన్నది జీర్ణం కావట్లేదు అన్నటువంటి వాళ్ళు, ఆకలి సరిగా లేదన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవి రెండు ఖచ్చితంగా మీరు చేస్తూ ఉండాలి. చేస్తూ చాలా మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటే. దాంట్లో ఇప్పుడు సుజోగ్ థెరపీలో మనకు ఎట్లాంటి పాయింట్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్రెషర్ ఇచ్చుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాము. మనకు సుజోగ్ థెరపీ ప్రకారంగా ఏంటంటే, నేను లెఫ్ట్ హ్యాండ్ అనేది చూపిస్తున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి కంప్లీట్గా స్టమక్ ఏరియా. ఎందుకంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి స్టమక్, రెండోది వచ్చేసి లివర్, గాల్ బ్లాడర్. ఈ 2 కూడా చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి మనకు సుజోగ్ థెరపీలో వచ్చేసి మనకు ఈ స్టమక్ పాయింట్ అనేది ఈ ఏరియాలో వస్తుంది, స్టమక్ సంబంధించింది. దాని తర్వాత ఈ ఏరియాలో కూడా మనకు ఒక పాయింట్ అనేది వస్తుంది, తర్వాత ఈ ఏరియాలో కూడా ఒక పాయింట్ వస్తుంది. మొత్తం ఈ మూడు పాయింట్స్ మనకు ఉంటాయి, చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, మనం చూడాల్సింది ఈ ఏరియాలో మీరు ప్రెస్ చేసి చూసుకున్నట్టు అవుతాయి. అంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా లేదా, ఏ ప్రాబ్లం ఉన్నా ఏంటంటే ఈ ఏరియాలో మీకు పెయిన్ఫుల్ పాయింట్స్ వస్తాయి. అంటే ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలా నొప్పిగా ఉంటుంది. ఇది లేనటువంటి వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క తంబు తీసుకొని ఈ ఏరియాలో ప్రెస్ చేసి చూసుకోండి. లైవ్ చూస్తున్నటువంటి అందరూ కూడా ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ప్రెస్ చేస్తే చాలా నొప్పిగా ఉంటుంది మీకు. కాబట్టి ఎక్కడైతే నొప్పి ఉన్నటువంటి పాయింట్ ఉందో దాన్ని గుర్తించండి. కాబట్టి ఫస్ట్ పాయింట్, రెండోది వచ్చేసి ఇక్కడ ఉంటుంది, సెకండ్ పాయింట్ ఇది, తర్వాత మూడోది వచ్చేసి ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ 3 పాయింట్లలో మీకు ఏ పాయింట్ దొరికినా ఏంటంటే మీకు ఈ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్య ఉంది అని అర్థం. దానికి పరిష్కారం ఏంటంటే ఆ ఏరియాలో మనం ఒక విత్తనాన్ని పెట్టుకోవడం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ విధంగా ప్లాస్టర్ తీసుకోండి. ఈ ప్లాస్టర్కు నేనైతే గురువింద గింజను తీసుకున్నాను. మీరేంటంటే ఇంట్లో ఉన్నటువంటి పెసర గింజలైనా వాడచ్చు, ఏ విత్తనాలైనా వాడుకోవచ్చు. ఎక్కడైతే నొప్పిగా ఉన్న పాయింట్ ఉందో ఆ పాయింట్లో విత్తనాన్ని ఈ విధంగా మీరు ప్లాస్టర్కి పెట్టుకోండి. పెట్టుకొని అరగంటకు ఒకసారి ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి.
దీన్ని 12 గంటలు ఉంచుకోవాలి. 12 గంటల తర్వాత దీన్ని తీసేయాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఈ 3 పాయింట్లలో కూడా మీరు ఈ విత్తనాన్ని పెట్టుకోవాలి. ఒకరోజు ఈ 3 పాయింట్లలో లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకున్న తర్వాత రెండో రోజు వచ్చేసి రైట్ హ్యాండ్లో వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. కాబట్టి మనం ప్రెస్ చేసుకుంటే పెయిన్ఫుల్గా ఉన్న పాయింట్ తెలుస్తుంది. ఇక్కడ మార్చుకోవాలి రెండో రోజు. మళ్ళీ మూడో రోజు వచ్చేసి సేమ్ లెఫ్ట్ హ్యాండ్లోకి రావాలి. ఈ విధంగా రెగ్యులర్గా మీరు చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటు మండూకాసనం, వజ్రాసనం ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీరు వేస్తూ ఉన్నట్టు అయితే శాశ్వతంగా ఈ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికి కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది. దీంతో పాటు ఏంటంటే మనకు చాలా ముఖ్యమైనది ఈ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఈ ప్రాణాయామాల్లో కపాలభాతి చాలా ముఖ్యమైనది. ఇది కూడా ఏంటంటే మనం గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఊరికే టీవీలలో చూస్తే మనం ఆ కపాలభాతి చేయడం ద్వారా ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఏ విధంగా గాలి తీసుకోవాలి, స్టమక్లో ఏ పాయింట్ను మనం లోపలికి తీసుకోవాలనేది గురువు మాత్రమే చెప్పగలుగుతారు. ఒకసారి మీరు పర్ఫెక్ట్గా తెలుసుకున్న తర్వాత మీరు ఇంటి దగ్గర హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 100% గ్యారంటీగా ఎలాంటి స్టమక్ రిలేటెడ్ ఈవెన్ అల్సర్స్ ఉన్నా, స్టమక్లో క్యాన్సర్ ఉన్నా కూడా 100% మీరు తగ్గించుకోగలుగుతారు. కొన్ని ఆహార నియమాలు ఇవన్నీ రెగ్యులర్గా మనం చేసుకున్నట్టు అవుతాయి. రైట్ శర్మ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. గౌరీశంకర్ గారు నమస్తే అండి. హలో, చెప్పండి మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి. హలో, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. నమస్తే సార్, చెప్పండి మీ ఇబ్బంది ఏంటండి? ఈ కడుపులో మంటగా ఉంటుందండి. కడుపులో మంటగా ఉంటుందండి బాగా. ఓకే అండి, మీ వయసు ఎంత అండి? నాకు 60 సంవత్సరాలు. అన్నం తిన్నాక ఒక్కోసారి కొద్దిగా బయటకు వచ్చినట్టు ఉంటుందండి అమ్మటే. ఓకే అండి, మీకు షుగర్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? షుగర్ ఏం లేవండి. ఇదొకటే ప్రాబ్లం ఉంది. ఇదొకటే కానీ షుగర్ అసలు ఏం లేదండి. షుగర్ బేసిక్గా ఏం లేదు. సరే, సంతోషం అండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే ఒకటి వజ్రాసనంలో రెగ్యులర్గా కూర్చోవడము, రెండవది ఏంటంటే మండూకాసనం. అక్కడ మీకు నియర్ బై మీకు తెలిసినటువంటి ఎవరైనా యోగా కేంద్రాలు ఉంటే వెళ్ళి అక్కడ మండూకాసనాన్ని నేర్చుకోండి, వేసేటువంటి పద్ధతులు. దాని తర్వాత ఏంటంటే ఈ కపాలభాతి ప్రాణాయామం కూడా రెగ్యులర్గా వాళ్ళ దగ్గర నేర్చుకొని మీరు ఇంటి దగ్గర రోజు ఒక అరగంట ఉదయము, అరగంట సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాంతోపాటు మనకు సుజోగ్ థెరపీ లోపల ఈ 3 పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ 3 పాయింట్స్లలో కూడా ఏంటంటే మీరు విత్తనాలు పెట్టుకొని రోజు ప్రెస్ చేస్తూ ఉండండి. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, ఒకరోజు రైట్ హ్యాండ్. ఈ విధంగా రెగ్యులర్గా మీరు చేయడం ద్వారా కూడా మీకు ఏంటంటే మీకున్నటువంటి ప్రాబ్లంలో చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆ విధంగానే మీరు భోజనం చేయగానే పండుకోకండి. ఎందుకంటే రాత్రి నిద్రపోయే ముందు 2 గంటల ముందు మీరు భోజనం చేసి ఉండాలి. కాబట్టి భోజనం చేసిన తర్వాత 2 గంటలు దాటిన తర్వాత మాత్రం మీరు నిద్రపోయేటువంటి ప్రయత్నం చేస్తే ఈ తిన్న తర్వాత మీరు బయటకు వచ్చేటువంటి సమస్యకు మంచి పరిష్కారం అనేది ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. దీని యొక్క ఫలితాన్ని మళ్ళీ మా ఐన్యూస్ టీంతో మీరు షేర్ చేసుకోండి. రైట్ శర్మ గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు జగిత్యాల నుంచి. రాజు గారు నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి ఒకవేళ టీవీ చూస్తున్నట్లయితే, లేదా కాల్ డ్రాప్ అయిపోతుంది. చెప్పండి రాజు గారు. నాకు అల్సర్ అటాక్ అయిపోయింది సార్. అయితే టైం మెయింటైన్ చేస్తున్నా. జస్ట్ 5-10 మినిట్స్ అయ్యే లోపలే నాకు టేస్ట్ అనేది సౌండ్స్ వస్తున్నాయి సార్. మరి నేను లంచ్ అంటే ఏ తింటామన్నా కానీ ఈ టేస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి సార్. సార్ ప్రాబ్లం ఏంటి సార్? మీ వయసు ఎంత అండి? నా 36 ఉంటాయి సార్. 36 years. మీరు ఏం పని చేస్తుంటారండి? నేను కరెంట్ డిపార్ట్మెంట్ సార్. కరెంట్ డిపార్ట్మెంట్లో ఉంటారు మీరు? అవును. ఓకే అండి, ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటి? ఏ ఇబ్బంది అవుతుంది మీకు? నాకు ఇప్పుడు అంటే టేబుల్ గుర్రలున్నాయి సార్. అంటే మీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదండి. సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మీరు మాట్లాడగలిగితే వాయిస్ మనకు క్లియర్గా వినిపిస్తుంది. మాట్లాడతాను సార్. సార్ అయితే నేను ఆకలి అయినప్పుడు టేబుల్ ఒరే సౌండ్స్ వస్తున్నాయి సార్. నేను ఆ సౌండ్స్ వచ్చే లోపల ఏదైనా తిన్నాను కానీ
కింద కానీ టేబుల్ యాక్సెప్ట్ చేస్తలేదు సార్. ఆ సౌండ్ అనేది తగ్గుతలేదు. ఓకే అండి, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కడుపులో అల్సర్ ఉంది అన్నారు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీరు ఎప్పుడైతే మీ రిపోర్ట్ అనేది మాకు వాట్సాప్ అనేది చేయండి. దాంట్లో ఏంటంటే ఆ రిపోర్ట్ ప్రకారంగా ప్రాబ్లం ఉందనేది ఒకటి చూస్తాము. దాంతోపాటు ఏంటంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ ఉప్పు, కారం, పులుపు ఉన్నటువంటి పదార్థాలు, ఫ్రై చేసినటువంటి పదార్థాలను తగ్గించుకోవడం. దాంతోపాటు నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఆల్కహాల్కి సంబంధించిన పదార్థాలు కూడా లోపలికి ఇవ్వకండి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. తర్వాత మీరు ఏదైనా మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నట్టు అయితే మెడిసిన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. దాంతోపాటు ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏంటంటే ఎందుకంటే ఇది బేసిక్ లెవెల్ అనమాట. అడ్వాన్స్డ్ లెవెల్స్ చాలా ఉంటాయి. బేసిక్ లెవెల్లో ఏంటంటే ఒకటి వజ్రాసనంలో కూర్చోవడం రెగ్యులర్గా. రెండవది ఏంటంటే ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని ఒక తెలిసినటువంటి గురువు ద్వారా రెగ్యులర్గా మనం నేర్చుకొని ఇంటి దగ్గర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ఉదయం సాయంత్రం. తర్వాత మండూకాసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా తయారవుతుంది. దాని ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటు ఏంటంటే మీరు ఆహారంలో ఎక్కువ మజ్జిగనే తీసుకుంటూ ఉండండి. రెండోది బెల్లంకి సంబంధించినటువంటి పదార్థాలు కానీ బెల్లం కానీ కొంచెం కొంచెం మీరు లోపలికి ఇస్తూ ఉండండి. ఎందుకంటే యాసిడ్ రిలేటెడ్ పదార్థాల కంటే క్షారం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు మీరు లోపలికి ఇవ్వడం ద్వారా చాలా త్వరగా ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పాయింట్స్లో రెగ్యులర్గా ఈ ప్రెషర్స్ అనేవి మీరు ఇచ్చుకుంటూ ఉండండి. దీంతో పాటు ఉదయము సాయంత్రము రెగ్యులర్గా నేను చెప్పినటువంటి ఆ ప్రాణాయామం అంటే కపాలభాతి ప్రాణాయామము, తర్వాత మండూకాసన్, వజ్రాసనం, ఇవి 2 రెగ్యులర్గా మీరు వేస్తూ ఉండండి. చాలా చక్కటి ఫలితం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. గద్వాల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్, మా పేరు లక్ష్మణ్ సార్. చెప్పండి సార్, చెప్పండి. సార్ మాకు ఆ ఈవినింగ్ నైట్ పూట అర్లీగానే సార్ 7:30 కల్లా చేస్తాను. చిన్న 10 నిమిషాల తర్వాత బయటకు వాకింగ్ వెళ్తాను సార్. ఏమవుతుందంటే గ్యాస్ వస్తుందంటే అది చిన్న గ్యాస్ పోయిన తర్వాత రిలీఫ్ ఉంటుంది సార్. లేకుంటే ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఒకసారి రీసెంట్ గా మనం బయటకు వచ్చేస్తుంది సార్. మన చిన్న బయటకు వచ్చేస్తుంది. ఓకే అండి, నిద్ర బాగానే ఉంటుందండి మీకు రాత్రి? బాగానే ఉంటుంది సార్. ఓకే అండి, దీనికి ఏంటంటే మనకు ఈ నేను ఇంతకుముందు చెప్పినవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ దీనికి ఏంటంటే ఈ నేను చెప్పేటువంటి ఈ సమ్మన్ గోంగ్లో వర్టికల్ 8 అనే ఎక్సర్సైజ్ మీరు చేయాలి. ఇది చేయడం ద్వారా చాలా చక్కటి పరిష్కారం అనేది మీకు ఉంటుంది. ఇది చేయడానికి ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా తీసుకోండి. మీరు నిలబడి ఇది చేయాలి. తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ను స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసిన తర్వాత హ్యాండ్ని కంప్లీట్గా అవుట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. చేసి మిడిల్ 2 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ 2 ఫింగర్స్ని ఈ విధంగా తీసుకోవాలి. మీరు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ని కంప్లీట్గా మీరు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిన తర్వాత ఈ షోల్డర్ లెవెల్లో ఈ హ్యాండ్ అనేది ఉండాలి. ఈ షోల్డర్ లెవెల్లో హ్యాండ్ ఎప్పుడైతే మీకు ఉంటుందో ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఈ ఏరియా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈ పొజిషన్లో మీరు ఉండాలి. తర్వాత చిన్ పొజిషన్ వచ్చేసి ఈ విధంగా ముందరికి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ 5 టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకుంటూ వదలాలి. డీప్ బ్రీత్ తీసుకొని వదిలిన తర్వాత మళ్ళీ సేమ్ నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి. స్ట్రేట్గా చేసేసి హ్యాండ్ను నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి. తర్వాత సేమ్ రైట్ హ్యాండ్తో కూడా చేయాలి. కాబట్టి రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. అవుట్ సైడ్ తీసుకోండి. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఈ పొజిషన్లో తీసుకోవాలి. షోల్డర్ లెవెల్లో ఉండాలి. పైన ఉన్నా తప్పే, కింద ఉన్నా తప్పే అండి. కాబట్టి ఈ లెవెల్లో ఏంటంటే మిడిల్ 2 ఫింగర్స్ను స్ట్రెచ్ చేస్తూ నెక్ పొజిషన్ ఈ డైరెక్షన్లో ఉంచి మళ్ళీ 5 టైమ్స్ బ్రీత్ తీసుకుని వదలాలి. 5 టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకుని వదిలిన తర్వాత ఏ విధంగా అయితే మనం చేతిని తీసుకెళ్ళామో ఆ విధంగానే ఈ చేతిని మళ్ళీ ముందరికి తీసుకొని రావాలి. దాని తర్వాత నెమ్మదిగా కిందికి తీసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒక 5 టైమ్స్, తర్వాత సాయంత్రం పూట ఒక 5 టైమ్స్ రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేయండి.
చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ ఛానల్ అంతా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతే ఏంటంటే ఈ ఏరియాలో మీకు మంట ఉన్న తర్వాత ఈ ఏరియాలో కండరాలకు సంబంధించిన పట్టు సరిగా లేకుండా ఇవన్నీ క్లియర్ అవుతాయి. మీకు భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చేటువంటి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇది మాత్రం రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా చక్కటి ఫలితాలు ఖచ్చితంగా దొరుకుతాయండి. రైట్ శర్మ గారు, అలాగే చాలా మందికి కూడా ఆకలియదు అనే సమస్యతో బాధపడుతుంటారు. అంటే కొంతమంది జాండిస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంకే సమస్యలు వస్తాయంటారు దీని ద్వారా? దీంట్లో ఒకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఎలాంటి కష్టం లేకుండా సమస్య తగ్గాలి అనుకుంటారు. అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఈరోజు చిన్నగా ఉన్న సమస్య రేపు అసిడిటీగా మారచ్చు, అది అల్సర్గా మారచ్చు, తర్వాత అది మనకు స్టమక్ డ్యూడోనియం క్యాన్సర్గా కూడా మారచ్చు. కాబట్టి ఇది మారడానికి 5 నుంచి 10 సంవత్సరాల టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. కాబట్టి ఈరోజు మనం దాన్ని బాధ్యతగా తీసుకొని దానికి సంబంధించి శరీర శ్రమ చేయాల్సిందే. దాంతోపాటు ఆయుర్వేదం మెడిసిన్స్ అయినా పర్లేదు, సుజోగ్ థెరపీ అయినా పర్లేదు, ఏదైనా సరే రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఒక గైడెన్స్లో మనం వెళ్ళినట్టు అవుతే, అది చిన్నగా ఉన్నప్పుడే దాని మీద మనం పట్టు సాధించినట్టు అవుతే ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు మనకు రాకుండా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఆకలి తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే మనకు ఈ స్టమక్ పాయింట్ అనేది ఈ ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియాలో మార్నింగ్ ఒక 21 టైమ్స్ మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది రెగ్యులర్గా. దీంతోపాటు ఈ కపాలభాతి ప్రాణాయామం రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా స్టమక్ డిసార్డర్స్ ఏది ఉన్నా సరే, ఆ విధంగానే డయాబెటిక్స్ సంబంధించినటువంటి డిసార్డర్స్ ఏమున్నా కూడా చాలా చక్కటి పరిష్కారం అనేది మనకు 100% దొరుకుతుందండి. కాబట్టి మనం చూడడం కొంచెం ఆపేసి ఎక్కువగా చేసేటువంటి సంకల్పం తీసుకొని రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఫలితాలు అనేవి ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాయండి. సాధనాత్ సాధ్యతే సర్వం. కాబట్టి అందరం కూడా ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉందాము, మంచి ఫలితాలను సాధిద్దామండి. ధన్యవాదాలు శర్మ గారు. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇది వాటి ఆరోగ్యమస్తు సుజోగ్ నాడయోగం కార్యక్రమం. మరి హైదరాబాద్లోని వనస్థలిపురంలో కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా బ్యాక్ పెయిన్ రిలీఫ్ క్యాంప్ కూడా నిర్వహించబడుతుంది. మరి స్క్రీన్ పైన ఏవైతే నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయో వాళ్ళకి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అందరూ ఆహ్వానితులు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటి.